ఒక మనిషి ఎలాంటి ఆలోచనతో ఉండాలి అంటే పరిస్థితులు ఎంత దారుణంగానైనా ఉండనివ్వండి, నేను మాత్రం అవకాశాలను సృష్టించుకుంటూనే ఉంటా అనే ఆత్మవిశ్వాసం మీ జీవితాన్ని ఎంతో బాగుపరుస్తుంది. గుర్తుంచుకోండి. ఒక్కసారి మీరు నమ్ముకున్న కష్టం మిమ్మల్ని గొప్పవాడిని చేయలేకపోయినా మిమ్మల్ని మాత్రం ఎవ్వరి ముందు చెయ్యి చాచనివ్వదు. గుర్తుంచుకోండి. ఇతరుల దగ్గర ఆశించి చులకనయ్యే కన్నా ఉన్న దాంట్లో సరిపెట్టుకొని గౌరవంగా తల ఎత్తుకొని బ్రతకడం ఎంతో ఉత్తమం కదంటారా? వెంటరాని బంధాల కోసం ఎప్పుడు కూడా వెంపర్లాడకు. అది మీ సమయాన్ని ఎంతగానో వృధా చేస్తుంది. గుర్తుంచుకోండి. కోపంతో మనల్ని వదిలి వెళ్ళేవారు ఏదో ఒక రోజు ఖచ్చితంగా తిరిగి వస్తారు. కానీ మౌనంగా మనల్ని వదిలి వెళ్ళేవారు ఇక ఎన్నటికీ తిరిగి రారు. అర్థమైందనుకుంటా. నీరు ఉన్నంత వరకే ఏ బావికైనా విలువ ఉంటుంది. నీరు లేని క్షణాన్న ఆ బావి చెత్తతో నిండిపోతుంది. అలాగే డబ్బు ఉన్నంత వరకే మనిషికి విలువ. డబ్బు లేని మనిషిని ఈ సమాజం ఎందుకు పనికిరాని వారిగా చులకన చేస్తుంది కాదంటారా? స్వేచ్ఛ గురించి తెలిసినవాడు బానిసత్వాన్ని ఎన్నటికీ కోరుకోడు. ఇక బానిసత్వం రుచి మరిగిన వాడు స్వేచ్ఛని ఎన్నటికీ చేరుకోలేడు. మనసు లేని మనుషులు మన చుట్టూ ఉన్నంత వరకు మనసున్న మనుషులకి మానసిక బాధ తప్పదు కాదంటారా? సమయాన్ని ఇంకా సందర్భాన్ని బట్టి తన బలాన్ని ఉపయోగించుకోవాలి అనుకునేవాడు వీరుడు. అనవసరమైన వ్యక్తుల దగ్గర తన బలాన్ని ప్రదర్శించాలి అనుకునేవాడు మూర్ఖుడు. నువ్వు భరిస్తున్న కొద్దీ నిన్ను మరింత లోకువగా చూస్తుంది ఈ ప్రపంచం. భరించి బ్రతకడం ఆపి తెగించి బ్రతకడం నేర్చుకుంటేనే ఈ సమాజంలో ముందుకు వెళ్ళగలం. గుర్తుంచుకోండి. మనిషి జీవితాన్ని నడిపించేది భయం. మనిషి ఎప్పుడు కూడా భయానికి కారణాన్ని వెతుకుతూ ఉంటాడు. జీవిత గమనంలో మనం ఎంచుకునే మార్గాలు, ఆ మార్గాలను కూడా మనం భయం కారణంగానే ఎంచుకుంటాం. అయితే ఈ భయం వాస్తవికమే అంటారా? ఆలోచించండి. భవిష్యత్తులో తనకి ఏదైనా ఆపద వస్తుందన్న అనుమానమే భయం. కానీ భవిష్యత్తును నిర్ధారించేది ఎవరు? అది మన చేతుల్లోనూ లేక మన ప్రత్యర్థుల చేతుల్లోనూ ఉండదు. భవిష్యత్తు భగవంతుడి ఆధీనంలోనే ఉంటుంది. అయితే మీకు ఎవరైనా హాని తలపెట్టాలని ప్రణాళికలు వేసుకుంటే వారి వల్ల వాస్తవంగా హాని జరుగుతుందని చెప్పగలరా? లేదు. కానీ భయంతో నిండి ఉన్న మనస్సు మనకు ఎక్కువ హానికరం అవుతుంది. ఇక ఇది సత్యం కాదంటారా? విపత్కర పరిస్థితుల్లో భయంతో నిండి ఉన్న హృదయం అనుచిత నిర్ణయాలను తీసుకుంటూ ఉంటుంది. ఇక అది విపత్తును అధిక బాధాకరం చేస్తుంది. కానీ విశ్వాసంతో నిండి ఉన్న హృదయం కూడా విపత్కర పరిస్థితిని కూడా సులువుగా ఎదుర్కోగలదు. అంటే ఏ కారణం వల్ల మనిషి తన హృదయంలో భయానికి స్థానం ఇస్తాడో సరిగ్గా దానికి విరుద్ధమైన ఫలితాన్ని ఇస్తుంది. ఇది సత్యం కాదంటారా? మీరే ఆలోచించండి. ఈ 3 లక్షణాలు ఉన్న వారి జీవితం సర్వనాశనం అవుతుంది. మొదటిది, తన దగ్గర ఎంత డబ్బు ఉందో చూసుకోకుండా ఖర్చు పెట్టేవాడు. రెండవది,
సైన్యం లేకుండా, ఏ ప్రణాళికలు లేకుండా యుద్ధానికి సిద్ధపడేవాడు. మూడవది, ప్రతి విషయంలో తొందరపడేవాడు. గుర్తుంచుకోండి. దేనికైతే మీరు భయపడి వెనకడుగు వేస్తారో అదే మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ వెంటాడుతూ ఉంటుంది. ఒక్కసారి ఎదురెళ్ళి చూడండి, ఆ భయమే మీకు భయపడుతుంది. ధైర్యంగా ఉండండి. గెలిచే వరకు తెలియదు కావలసిన వారు ఉన్నారని, డబ్బు సంపాదించే వరకు తెలియదు ప్రేమించేవారు ఉన్నారని, పలుకుబడి వచ్చే వరకు తెలియదు ప్రేమగా పలకరించేవారు కూడా మనకు ఉన్నారని, ఇవన్నీ పోగొట్టుకుంటే కానీ తెలియదు ఎంతమంది మనతో ఉంటారని. కాదంటారా? మిమ్మల్ని విడిచిపెట్టిన వ్యక్తిని మీరు ఎల్లప్పుడూ పట్టుకోలేరు. వారిని క్షమించడానికి ప్రయత్నించకండి. వారికి మంచి జరగాలని కోరుకుంటూ ముందుకు సాగండి. అప్పుడు మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. గుర్తుంచుకోండి. నిరాడంబరంగా స్నేహితులను పెంచుతుంది, గర్వం శత్రువులను పెంచుతుంది. అందుకే మాట్లాడే ముందు నాలుకను బుద్ధితో అనుసంధానం చెయ్యండి. అప్పుడు అన్ని బంధాలు బాగానే ఉంటాయి. అర్థమైందనుకుంటా. ఇతరులను అర్థం చేసుకున్నవాడు జ్ఞాని, తనను తాను అర్థం చేసుకున్న వాడే వివేకి. శరీరాలు స్థిరం కాదు, అలాగే సంపద స్థిరం కాదు. గుర్తుంచుకోండి. ఈ సృష్టి అంతటిలో కోపమే మనిషి యొక్క పతనానికి ముఖ్య కారణం. కాదంటారా? ఎన్ని సంపదలు ఉన్నా మానసిక ప్రశాంతత లేకపోతే అన్నీ వ్యర్థమే. మనస్సే అన్నీ. మనం ఏది ఆలోచిస్తే అదే జరుగుతుంది. గుర్తుంచుకోండి. నీ వెంట రాని ఇంటిని అలాగే ఒంటిని కడుగుతావు, మరి నీ వెంట వచ్చి మనస్సుని ఎప్పుడు కడుగుతావు? కనిపించినంత అందంగా ఎవరి జీవితాలు ఉండవు. కొందరు నటిస్తారు, మరికొందరు నెట్టుకొస్తారు. కాదంటారా? నీ మనసు ప్రశాంతంగా ఉంటే మీరు చేసే ప్రతి పని ప్రార్థనే అవుతుంది. ధ్యానాన్ని ఒక పనిగా చెయ్యకు, ప్రతి పనిని ఒక ధ్యానంగా చెయ్యి. అర్థమైందనుకుంటా. ఇతరుల స్వేచ్ఛను నిరాకరించేవారు తాము స్వేచ్ఛను పొందుటకు ఎప్పటికీ అర్హులు కారు. గుర్తుంచుకోండి. ముందు మీరు మీ పాదాలను సరైన స్థలంలో ఉంచారని నిర్ధారించుకోండి. ఆ తర్వాత గట్టిగా నిలబడండి. ఇక గుండెల నిండా ధైర్యాన్ని నింపుకొని ప్రసన్న వదనంతో అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి. రాధాకృష్ణ.